అయితే మీ కోపం ఏంటంటే మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి, మతం మారినందుకు కాదు, మతి లేనందుకు. ఇప్పుడు అబద్ధం సార్. ఇప్పుడు మీరు అంటే నాకేమనిపిస్తుంది, చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఎవరికి చేయాలి? వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకు వెనక్కి వస్తారు రావాలనుకోండి, అలకా బాబు ఇలా జరిగింది ఇలా కాదు కాదు. ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మోజెస్ అనే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. మీరు ఎవరు అన్నా, క్రైస్తవులు అన్నాడు. క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న. బెబ్బే. క్రైస్తవం అనే పదం బైబిల్లో లేదు, తెలుసా మీకు? తెలియదండి నాకు. తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది. ఓన్లీ ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏముంది సార్, కొబ్బరి మట్ట. ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ బాగుపడిపోతాయి అన్నారు అనుకుందాం. అంటే నేను వాళ్ళు అడిగారు ఎందుకమ్మా ఇలా మారావని అడిగాను. అడిగితే ఇలా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది నిజమే, కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా? స్పాన్సర్ వచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు ఎవరికో ఒకడికి. ఓ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, వాడికి ఓ రిక్షా ఇచ్చారు 10,000 పెట్టి. నలుగురు ఫ్యామిలీ మతం మార్చారు. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మతం మార్చుతారు. నేను ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు? దేశద్రోహులను తయారు చేస్తున్నారు. ఏమండి, ఇక్కడ ఉన్న నేను కానీ, మీరు కానీ, పూర్ణ కానీ, సీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా? ఎవరు చెప్పండి. ఆడు చెప్తాడు. రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తుని దగ్గర. ఏమండి మీరు మతం మారారు, మీ పేరు రాంబాబు, మీ నాన్నగారి పేరు అన్నవరం, మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా, అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారో అన్న. మా వాడిని నమ్మలేదుగా, అందుకని నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత దారుణం సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, దుర్గాప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడిక్యులస్ కదా సార్. అది నేను వాడిని అడిగాను, సరే మీ తాత ముత్తాతలు వదిలేదే, మా తాత ముత్తాతలు వదిలే, నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, భగత్ సింగ్, అల్లు సీతారామరాజు, డొక్కా సీతమ్మ, ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. అల్లూరి కానీ, భగత్ సింగ్ కానీ, సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. మహాత్మా గాంధీజీ, వీళ్ళందరూ మన కోసం చచ్చిపోయారు కదా. వీళ్ళంతా మరి నమ్మలేదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా సరే మా వాడిని నమ్మకపోతే నరకమే అన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మార్కు 16 అని చాప్టర్ ఉంది. ఒక చాప్టర్ పేరు మార్కు. అందులో 16వ వచనం ఏంటంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటండి దాని మీనింగ్ ఏంటి? నమ్మి వాడి దగ్గర బాప్టిజం పొందాలంట, నమ్మకపోతే శిక్షించబడతాడంట. ఏమండి మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమా, షాప్ వాడి ఇష్టమా? మన ఇష్టం అండి. ఇది పోనీ షాపులోకి వెళ్ళాక ఏం కొనాలో మన ఇష్టమా, ఆడి ఇష్టమా? మన ఇష్టమా అండి. ఏమన్నా అంతేనా? కానీ వీళ్ళు ఏమంటారంటే మేము చెప్పిందే కొనాలి అంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడండి. ఓకే, మీరు ఒక్కరే కాదు ఈ మాట చెప్పేది. ప్రపంచంలో 700 కోట్ల మందిలో 99% మంది ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడని చెప్తారు. అంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండటానికి ఒక మంచి రీజన్ ఉందిగా. దేవుడు ఉన్నాడనే కదా ఎక్కువ మంది చెప్పేది. కాబట్టి గొడవలు ఉండకూడదుగా. మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది? కాశ్మీర్లో 1 లక్షల మంది హిందువులు ఎందుకు చంపేశారు? దేవుడు ఉన్నాడు, కానీ నేను చెప్పినోడే దేవుడు అలా అంటున్నారు. అందుకు కోపం వస్తుంది మీకు, అందుకు ఆవేశం. దేవుడు లేడని చెప్పట్లేదు. మన ప్రాబ్లం మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం, దేవుడిని వ్యతిరేకించట్లే. మీ నాన్నగారు మంచిగానేగా? అవునండి. మీ నాన్న ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఎప్పుడొద్దే? మీరు ముగ్గురు నాన్నలో వేస్ట్, మా నాన్న ఒక్కడే మంచివాడు. ఆ ప్రాబ్లం అంటే ఏలూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి మేము అది అది చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, దర్గాకి వెళ్ళేవాళ్ళం. అసలు మాకు ఎన్ని తెలిసేది కదండి. మామూలుగా అందరు దేవతలు అందరు దేవుళ్ళు అంటారండి. ఇప్పుడు నేను ఇందాక వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను నేను, మనకి అందరూ కావాలనే బ్లడ్ మనది. అవును, అందరూ కావాలి. యేసు ప్రభుని నమ్ముకుంటాం, దర్గాలకు వెళ్ళి మనకి ఇప్పుడు ఈ దేశంలో సెక్యులరిజం
అనేది ఓన్లీ ఎవరికి సరిపోతుంది? మన ఒక్కరికే. హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. క్రిస్టియానిటీకి సెక్యులరిజానికి, ఇస్లాంకి సెక్యులరిజానికి అసలు పొసగదు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళి అని చెప్పారా? వెళ్ళాను. దర్గాకి వెళ్ళారా? వెళ్ళాను. అలా 100లో 70 మంది హిందువులు వెళ్తారు. ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకంటున్నానంటే అంటిల్ యు ఆర్ ఏ హిందూ, సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందువు కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఏమండి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గాప్రసాద్. అవును. మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులండి! ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా. దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. ఆహా నా మేము బొడ్డు కోసి ఓ పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. నేను బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే. ఏకం సత్విప్రా బహుదా వదంతి. దెర్ ఇస్ ఎ గాడ్ బట్ దెర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్. ఈడు ఆటోనే ఎక్కాలా, ఆటో ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతామా? పనికి మాలిన మతాలు. ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన. ప్రియ ఎడారి మతస్థులారా. ఓ క్వశ్చన్ చదవండి అందులో. ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5 మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. అప్పుడు ఊసారు, ఇప్పుడు ఊస్తున్నారు. ఆ దేశం తెలుసా? బెత్లెహేంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను అనేది. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. ఇది అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు ముందు ఎక్స్పైర్ అయిపోతావు కదండి. నేనేమంటా అంటే మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, చర్చ్ ఫర్ సేల్. తెలుసా మీకు? చర్చ్ ఫర్ సేల్. చర్చ్ ఫర్ సేల్. చర్చిలు అమ్మేస్తున్నారు. ఆ చర్చిలు కొని మన రవి అన్నారే, అదే లాట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, స్వామినారాయణ వాళ్ళు, జగ్గి వాసుదేవ్, ఇలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు. కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేటి నీకు? నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా. అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నా. అర్థమైందా? క్రైస్తవం అనేది వ్యాపారం. ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది. అంటే యేసు ప్రభువుని మీరు వ్యతిరేకించట్లేదు. లేను ఎలా వ్యతిరేకిస్తాను సార్? తప్పు కదా అది. సో మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి. మీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడికి అన్నయ్య లేడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి? ఇక 2 క్వశ్చన్ అడగకూడదు, ఏదో క్వశ్చన్. వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా. ఇక వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటారు? వాళ్ళ అన్నయ్యకి కారు ఉందా, వాళ్ళ అన్నయ్యకి ఫ్లాట్ ఉందా అడగకూడదు. అలాగే లేనుండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్? యేసు అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు. డిసెంబర్ 25 కిస్మిస్ అది చేస్తారా? ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు. ఏప్రిల్ 7 కూడా కిస్మిస్ చేస్తారు, తెలుసా మీకు? తెలుసా? ఇథియోపియస్టులని ఉంటారు వాళ్ళు. ఏప్రిల్ 7వ తారీఖు కిస్మిస్. వీళ్ళేమో ఇక్కడ కిస్మిస్ 25. నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమన్నా, నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని. అంటే వాళ్ళు కొంతమంది బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, దాన్ని బట్టి మేము డిసెంబర్ 25 మేము రాయేశారు. కానీ మీరాళ్ళు నారాళ్ళు కాదు. వరప్రసాద్ రెడ్డి అని విపి అంటారు. అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర. శాంత బయటకి వరప్రసాద్ రెడ్డి గారు. చిచ్చి అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది. ఆయన పుణ్యాత్ముడు, ఇతను పాపాత్ముడు. నేను చెప్పలేదు పాపాత్ముడు అని. పాపులము మేము అని సాంగ్ లేదా? వాళ్ళంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు. మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు. నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి. ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్ దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని, ప్రిన్సిపల్ని, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అలాగే వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము, పాపులం మేము అని వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టు అంటారేంటి? నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా? సార్ అంటే తిట్టా? అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి.
సరే పక్కన పెడదాం. ఈ వీపీ ఏం చెప్పాడంటే, వీపీ అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్. అతను ఏమన్నాడంటే, నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్, ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమో అని 25 చేసాం, తర్వాత 50 చేసాం. ఇప్పుడు ఎంత రాసాం చూడండి, 90 అని రాశారు. అది అందుకని పెంచాను సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే, డిసెంబర్ 20 పుట్టాడు, ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? క్రైస్తవులు చెప్పారా? ఆ నెలలో పుట్టాడు. అంటే డిసెంబర్ 1 నుంచి 30 దాకా పుట్టాడు. డిసెంబర్ 1వ తారీఖున వేలు బయట పెట్టాడు, డిసెంబర్ 7వ తారీఖున కాలు బయట పెట్టాడు, డిసెంబర్ 11వ తారీఖున ఇంకో 3వ కాలు బయట, ఇలా ఏదో. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే, వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్, అవును, వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడని క్వశ్చన్ వేయకూడదు నువ్వు. వేయకూడదు. వాడికి ఏం కారు ఉంది, లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా, ఆడి పిల్ల ఎంత, వాళ్ళ అన్నయ్య లేడని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఏంటి? అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నాక ఇంకా బర్త్డే ఏంటి, దానికి మళ్ళీ మన రాష్ట్ర గొర్రెలు వెళ్ళడం ఏంటి, మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి తెలుసా మీకు? విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు. ఏదో మన డబ్బులతోనే, మన గుళ్ళో డబ్బులతో. పోరంబోకు పాస్టర్లకి జీతాలు ఇస్తావా? అన్లెస్ వేరే పోరంబోకు వాడు ఒకటి ఇలాగే ఇంటర్వ్యూ తీసుకున్నాడు, వేయలేదు. అంటే మీకేమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేది ఏం లేదు, వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళేగా. ఏం బ్రిటిష్ వాళ్ళు పుట్టారా? అనిల్ కుమార్ తెలుసా? బావ తెలుసుగా, బావ ఇక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఇక్కడే ఉంటాడు, షర్మిల హస్బెండ్. ఆయన బ్రాహ్మణ్ ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది. ఆడు చెప్పేసి సోది. మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. 2 ఆడపిల్లల తండ్రి. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు, ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్, ఇందాక చెప్పాను కదా పనికిమాలిన బైబిల్ అని, అందుకు మీకు రుజువు చెప్తున్నా. ఇలా చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాలిన చదవడం వలన, దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాలిన బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా. ఇలా చెప్పినారు. ఏం చేస్తాం? అది చూపించండి కెమెరాకి 26 క్వశ్చన్లు. అదే చూపిస్తాం తర్వాత.